ముందు ఎవరెవరి దగ్గర ఎంత క్యాష్ ఉందో చూసేద్దాం. రవి కిటీలో ఉంది 11 lakhs అండ్ లాస్యా టీమ్ మీ దగ్గర ఉంది 15 lakhs. మన ముగ్గురు జడ్జెస్ వచ్చేసారు, ఇద్దరు బ్యూటిఫుల్ టీమ్ లీడర్స్ వచ్చేసారు అండ్ పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. Every round is important. Choose your contestant. First lakh matram judges istaru obviously. Paisa paisa. The 1 lakh competition kosam Ravi, who are you sending? First నేను పంపిస్తాను. It has to be from my side. శుభం జరగాలంటే ఫస్ట్ మా సైడ్ నుంచి జరగాలి. DJ ఇప్పటివరకు జర్నీలో చాలా కష్టపడ్డాడు పాపం అబ్బాయి, కానీ ఎప్పుడు కూడా ఆయన ఆ లైన్ దాటలేదు. కానీ ఇవాళ వస్తున్నాడు ఆ లైన్ దాటి ఆ 1 lakh తీసుకురావడానికి. చెప్తున్నా కదా, ఈసారి తన డీజే జర్నీలో దిస్ ఇస్ గోయింగ్ టు బి హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఐఎమ్ సెండింగ్ Abhijit. Okay, so let's welcome Abhijit from Ravi's team. Say. కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా ఈ వయసులో విచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా పూల మనసులు గాలి ఎరుగదా నిన్ను పరిచయం చేయాలా మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే ప్రణయాలా శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత ఒక చూపు చాలదా మనసు తోచిన జోలగా నిన్ను తలచి వేచిన వేళ పదముల కదలదు కాలం కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు తోడు నీడవై నన్ను నడుపు గుండెల్లో కొలువుండే దేవి నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో నా పాపలాగా కళ్ళల్లో దాచానో నా గుండె నీకే ఇల్లల్లే చేశానో నా ప్రేమ కాదన్నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే ఈడై జోడై గువ్వై కూడై నీలో నేనున్నా ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో
ఎందుకో. తరుణ్ మాస్టర్, అభిజిత్ పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్. కోరియోగ్రఫీ, కాస్ట్యూమ్, అమ్మాయి, ఫ్లోరింగ్ మూమెంట్, మొత్తానికి అభిజిత్. ఏ అభిజిత్, నువ్వు అక్కడ పోయి స్లిప్ అయ్యావా? మూమెంట్ కానీ మూవ్మెంట్ ఉంటే కూడా అంత కరెక్ట్ గా అక్కడే స్లిప్ అయ్యి అక్కడే ఎలా. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. సూపర్ గా చేసావురా. మీ మాస్టర్ వచ్చి 10% చెప్తే నువ్వు 100% చేసావు. అది కంటెస్టెంట్ అంటే అది అలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ది క్రెడిట్ హ్యాస్ టు గో టు మై కొరియోగ్రాఫర్ వినోద్ మాస్టర్. ఒక్కసారి వినోద్, ఎస్ సార్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఫైనల్స్ వరకు ఇవ్వాలి. ఓకే, డెఫినెట్లీ మాస్టర్. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ బై అభిజిత్. థ్యాంక్ యూ మాస్. ఓకే, సో సదా నేను యాక్చువల్లీ స్లిప్ అయి పడిపోయారు అనుకున్నాను. యాక్చువల్లీ ముగ్గురు రియాక్షన్ అదే ఉంది, కానీ మూవ్మెంట్ అంటే ఇంకా షాక్. ఎందుకంటే అంత న్యాచురల్ గా అది రావాలంటే కష్టం. ప్రతి ఎపిసోడ్ లో మనకి ఒక కొత్త కాన్సెప్ట్ తో అందరూ వస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. ఒక సమ్మర్ సాల్ట్ ఇక్కడ చేసావు కదా, మై గాడ్, ఐ వాజ్ లైక్ ఓ దట్ వాజ్ బ్రిలియంట్. నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో. వెయ్యవయ్యా వెయ్యి. Gotta win the heart of every sexy woman. శేఖర్ మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒకటి చేయాలనిపిస్తుంది. మాస్టర్ చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే. సాంగ్ మొత్తం చాలా బాగుంది. ఆ పాప చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే ఆ ఫిజిక్ మీద అంత లాభం మీద తనతో పాటు బాగా హెవీగా చేయటం గ్రేట్. ఓవరాల్ అంతా బాగుంది. కానీ మూమెంట్స్ చేసేటప్పుడు కంటిన్యూ మూమెంట్స్ అయిపోతున్నాయి. అంటే కరెక్ట్గా ఏది రిజిస్టర్ అవట్లా. ఏదైనా ఒక డ్రాగ్ చేసి అలా పడేది, చిన్న ఫీల్తో ఏదో అలా అని తక్కువని చేసి ఆ తర్వాత మళ్ళీ మూమెంట్స్ చేయి అన్ని కంటిన్యూగా. నెక్స్ట్ వన్ డెఫినెట్లీ మాస్టర్. ఓకే, గుడ్ షో. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. రవి, నీ కంటెస్టెంట్ గురించి ఏందో చెప్పు బాబు. నేను చెప్పాను ఇంతకు ముందే వచ్చేటప్పుడే, ఇది డీజే లో అభిజిత్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. వెరీ నైస్ అభిజిత్, యు మేడ్ మీ ప్రౌడ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పాపం ఎవరికో టెన్షన్ స్టార్ట్ అయింది. నా టెన్షన్ ఏమీ లేదు, అభిజిత్ చాలా బాగా చేశాడు. యాక్చువల్గా అభిజిత్ పర్ఫార్మెన్స్ జరుగుతుంటేనే బాబు ఈ బీభత్సంగా చేసేస్తున్నాడు ఏంటి అని నేను మా టీమ్ తో డిస్కస్ చేస్తూ ఉంటే, మా సుబ్బు అక్క నువ్వేం టెన్షన్ పడద్దక్క, నేను చూసుకుంటాను, ఎలిమినేషన్ లేదు ఏం లేదు, ఎలిమినేషన్ ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే రవి అన్న వాళ్ళు ఫేస్ చేస్తారు, తెలుగులో చెప్పాడు. మేము వచ్చి రాని లాంగ్వేజ్ లో మేము మాట్లాడుకుంటాం. నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ తెలుసు, బౌ 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 అంటూ. నీ టీం నుంచి నెక్స్ట్ ఎవరిని పంపిస్తున్నావు? సుబాన్ రాజ్ ని పంపిస్తున్నాను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సుబాన్ రాజ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. Tini, can you tell us about your mother? Actually, she used to make me sleep. She used to tell stories. She played with me a long ago. She is not there with me right now. I didn't cry because I promised my mother. Amma, ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ ఎందుకు చేయించుకున్నావు? ఎందుకు వదిలేసావు నన్ను? నాకు ఇంగ్లీష్ రావట్లేదు తాతయ్య. అమ్మ గురించి నేను ఇంగ్లీష్లో చెప్పలేను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదానివి, ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వుంటే ఎప్పుడు గెలిచేదాన్ని, ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కేక్ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని, ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా?
అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపమమ్మ, కరుణించే కోపమమ్మ, వరమిచ్చే తీపి శాపమమ్మ, నాయాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడనా చల్లగా ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, పలికే పదమే వినక కనులారా నిదురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికు నా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో, బజ్జో లాలి జో. సూపర్గా చేసావు, ఎంత సూపర్గా చేసావు. జడ్జెస్, నేను యూజువల్ గా ఈ పాట అసలు వినను, లైక్ వినను అంటే నాకు వింటే ఫుల్ అదొక యునో ఐ డోంట్ నో, ఐ ఫీల్ వెరీ సాడ్ ఇన్ సైడ్. ఇప్పుడు ఆ పాట ఇంత లౌడ్ మ్యూజిక్ లో ఇంత సూపర్ గా డాన్స్ చేస్తే నాకు ఎమోషన్స్ తన్నుకుంటూ వస్తున్నాయి. అక్కడ పాపం లాస్ట్ ఏమో ఏడుస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఫీలింగ్ సాడ్ ఆర్ ఎనీథింగ్, కానీ ఆ సాంగ్ ఇన్ ద వే హీ డిడ్ ఇట్ జస్ట్ బ్రింగ్స్ అవుట్ అన్ ఎమోషన్ లోపల నుంచి. అంటే యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ కి ముందు నాకు మాట చెప్పాడు, అక్క నా గురించి నువ్వేమీ చెప్పొద్దు, నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, నిన్ను ఏడిపిస్తా అంటే నేను ఏడవను అని ఛాలెంజ్ చేశాను. బట్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే నాకు నిజంగానే ఏడుపు వచ్చేసింది. ఓకే సదా, హౌ డిడ్ యూ లైక్ సుభాన్ రాజుస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్? సేమ్ లాస్ అలాగే అయిపోయింది నాది కూడా. ఆ డైలాగ్ స్టార్ట్ అయ్యి వెంటనే ఐ డోంట్ నో, అంటే నాకు నా అమ్మ అంటే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అమ్మ లేని థాటే నాకు అసలు ఐ గెట్ వెరీ జిటరీ అబౌట్ ఇట్. సో వెన్ ఈ జస్ట్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వాస్ ఐ వెంట్ సమ్వేర్ ఎల్స్, ఐ వాజంట్ హియర్ ఆనెస్ట్లీ. చాలా బాగా చేసావు సుభాన్ రాజ్, యు వర్ వెరీ గుడ్. ఆ డైలాగ్స్ అన్నీ ఆయన వరకు నా ఫుల్ ఇమేజ్ అంటే బ్లర్ అయిపోయినాయి. నాకు చూడాలంటే కూడా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రియలీ సీ ఇట్ క్లియర్లీ. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ వాజ్ జస్ట్ హార్ట్ టచింగ్. ద సాంగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ హార్ట్ టచింగ్. సో ట్రూ, వెరీ ట్రూ. శేఖర్ మాస్టర్, మీరు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగు. నందగారు, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ.
తరుణ్ మాస్టర్ మీరు ఏమైనా చెప్తారా? నేను అనుకోలేదు. సరే ఏదో మైక్ ఏదో చేస్తున్నారు. లాస్ట్లో బెడ్ అలా పైకి వచ్చిన తర్వాత ఐ కుడ్ నాట్ టాలరేట్ దట్. అందుకంటే ఫస్ట్ వర్డే మాత, దాని తర్వాతనే పిత, గురు, దైవం అని వస్తుంది. మదర్ లేదంటే దర్ ఇస్ నథింగ్ ఎల్స్. డే నల్ల పన్నడా పో. శేఖర్ మాస్టర్, శుభాన్ రాజ్ పర్ఫార్మెన్స్ గురించి. నాకు కూడా నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, సారీ మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి నాకు మొత్తం మా అమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మొత్తం నాకు మా అమ్మగారే చూసుకున్నారు. నాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు అప్పుడే డ్యాన్స్ నేర్చుకున్నాను. హైదరాబాద్కి రావాలి ఇదంటే మా అమ్మ వద్దన్నారు. వద్దునా ఒక్కడవే అక్కడ, అంటే ఎలా ఉంటావో ఏమో, తింటావో లేదో అంటే, లేదమ్మా బాగానే ఉంటా, జాగ్రత్తగా ఉంటాను. ఉన్నాను 2 months తర్వాత మళ్ళీ నాకు ఉండబుద్ధి కాల. సరే మళ్ళీ ఫోన్ చేశాను మా అమ్మకి. సరే నాన్న వచ్చాను మా మావయ్య చెప్పింది. మా మావయ్య ఏదో పని మీద 2 రోజులు వెళ్ళకపోతే మా అమ్మ అక్కడ ఇంటి దగ్గర భోజనం చేయాలి 2 days. మా మావయ్య గట్టి పట్టుబట్టి నువ్వు వెళ్తావా లేకపోతే నన్ను వెళ్ళమంటావా అంటే మా మావయ్య వచ్చాడు. వచ్చి చెప్తే మళ్ళీ నాకు ఉండాలనిపించింది. అలా నా ఈ డ్యాన్స్ కెరీర్ స్టార్ట్ అయింది. నాకు ఏం కావాలన్నా, నాకు ఇప్పుడు తలనొప్పి వచ్చినా మా అమ్మకి ఫోన్ చేస్తాను. దట్ ఈస్ వెరీ బెస్ట్ మెడిసిన్. ఎవరు ఇవ్వలేరు ఆ మెడిసిన్. తల్లి ఇచ్చే ప్రేమ కానీ ఏది. నాకు నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ మై మదర్. సెకండ్ నా భార్య, తర్వాత నా పిల్లలు. ఆ డైలాగ్లో ఎప్పుడైతే అమ్మా నువ్వే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడో అప్పటి నుంచి నాకు కంట్రోల్ అవ్వాలి. ఆ వెళ్ళి దాని మీద అలా పడుకున్నాడు చేసి, అంటే అమ్మ లేకపోతే ఎలా ఉంటుంది నేను తట్టుకోలేకపోయా. మొత్తం అందరినీ ఏడిపించాడు మాస్టర్ శుభాన్ రాజ్. కొట్టను ఒకటి. వద్దులే, ముద్దు పెట్టు. శుభాన్ రాజ్ రిబ్బన్స్తో వచ్చేసావు చూసావా, ఫింగర్స్తో పెట్టుకొని. చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ మాస్టర్. అమేజింగ్. ఓకే రవి, ఈ సూపర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసేసాం. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో లాస్య నువ్వు వచ్చామ్మా, ప్లీజ్ నువ్వు వచ్చి కంత్రిని పట్టుకో. అండ్ రవి ప్లీజ్ గెట్ యువర్ కంటెస్టెంట్. తరుణ్ మాస్టర్ మీ ఓట్ కావాలి మాకు, అభిజిత్ ఆర్ శుభాన్ రాజ్. బోత్ ఆర్ ఫెంటాస్టిక్, నో డౌన్ నో అప్. ఎందుకంటే అభిజిత్ ఆల్సో గేవ్ ఇస్ బెస్ట్, శుభాంగ్ డెఫినెట్లీ గేవ్ ఇస్ బెస్ట్ 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 బెస్ట్. చాలా ఫెంటాస్టిక్ ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ జడ్జిగా చేశాను, బట్ ఇప్పుడు ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ. తరుణ్ మాస్టర్ ఆ 1 lakh ని అలా వదిలేలేం కదా, మీరే చెప్పండి. హౌ డు వి ఎండ్ రౌండ్ 1? శేఖర్ ఇచ్చేనా? ఇద్దరికే. అభిజిత్, శుభాన్ ఇక్కడ రండి, కమ్ హియర్. హిస్టరీ ఆఫ్ డి ఇలా ప్రైజ్ మనీని మాస్టర్స్ ఇంకా ఏం చెయ్యలేక, బికాస్ దే లవ్ ద 2 performances సో మచ్, మనీని ఇలా ఒక్కరికి 1 lakh ఇంకొకరికి 1 lakh ఇచ్చేశారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి లాస్య మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దట్ ద మనీ ఇస్ నాట్ బిన్ డివైడెడ్, బట్ ఒక్కొక్క 1 lakh ఇచ్చేశారు? డీజే ఎంత పెద్ద ప్రోగ్రామ్ మాట్లాడుకుంటారు కదా, దానికంటే పెద్ద మనసు మన జడ్జెస్ కుంది. ఎందుకంటే శుభాన్ రాజ్కి ఇస్తే నా మైండ్ ఒప్పుకోదు, ఎందుకంటే హీ గేవ్ హిస్ బెస్ట్. అలాగని చెప్పి అభిజిత్కి ఇస్తే నా హార్ట్ ఒప్పుకోదు, బికాస్ హీ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. సో ఎక్కడో సార్ దీనికి సొల్యూషన్ లేదు, అండ్ యూ ఆర్ ది పర్ఫెక్ట్ పీపుల్ దే. అంటే ఎవరికి అన్యాయం జరగలేదు. సో ఇద్దరికి ఇట్లా 1 lakh ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సిచ్యువేషన్ ఇలా అయిపోయింది ఇప్పుడు, అనుకోలేదు మేడం. ఇవాళ నో ఎలిమినేషన్ ప్లీజ్. నో, కంపల్సరీ ఇవాళ ఎలిమినేషన్ అవుతుంది. ఒకవేళ ఒక టీం 2 rounds ఓడిపోతే
it's a clear elimination for that team. ఓకే ఫైన్. రవి అండ్ లాస్య బీ ప్రిపేర్డ్ ప్లీజ్. మీ కంటెస్టెంట్స్ ని బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఐ ఫీల్ బ్యాడ్ ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినా. సో అండ్ మాస్టర్స్ వీళ్ళిద్దరు మిమ్మల్ని ఏడిపించారు, కానీ మీరు మాత్రం ఇలా 1 lakh ఇచ్చేసి వీళ్ళని ఫుల్ హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి లాస్య వెళ్ళి మీ కిట్టీలో డబ్బులు వేసుకోండి, వెళ్ళండి. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి రవి దగ్గర ఉంది 12 lakhs అండ్ లాస్య దగ్గర ఉంది 16 lakhs. రెండు టీమ్స్ కి 1 lakh రూపీస్ వచ్చేసాయి. కానీ సెకండ్ రౌండ్ మాత్రం అలా జరగడానికి వీల్లేదు. 2 lakhs లాస్య నువ్వు ఓడిపోతే నువ్వు రవికి ఇచ్చాలి అండ్ రవి ఓడిపోతే లాస్యకి ఇచ్చాలి. సో లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. రవి నువ్వు పంపిస్తున్నావా పార్టిసిపెంట్ ని లేకపోతే లాస్య? నేను పంపిస్తా, సెకండ్ నువ్వు పంపించుకో. సరే ఏదో అగోరాని పంపిస్తున్నాండి. అలాంటి పేరుతో మీ టీమ్ లో ఎవరు లేరే? అగోరా అని ఉన్నాడు, వైల్డ్ బిస్కెట్ ఎంట్రీ మనోడు కూడా. ఓకే ఫైన్. సో రవి టీమ్ లో నుంచి నాకు కూడా తెలీదు ఎవరో అఘోరా అంట, పక్కా మనల్ని భయపెట్టించడానికి వస్తున్నాడు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ హూ దట్ అఘోరా ఇస్. రాజాది రాజ రాజ గంభీర రాజ కుల తిలక
ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పర్ఫార్మెన్స్, మేకప్, రోహన్, బాయ్స్, కోరియోగ్రఫీ, టోటల్ గా మన రాజమౌళి గారి పిక్చర్ లో ఇటువంటి ఐటమ్ చూస్తే ఎలా ఉంటుంది అలా ఉండింది. ఇంట్రడక్షనే అలా బెండ్ అయ్యి తర్వాత అబ్బాయిని తీసుకొని పైకి ఎత్తి అన్ని పిరమిడ్స్ సూపర్ గా ఉండింది. ఓకే, సో సదా గారు పర్ఫార్మెన్స్ గురించి మీ కమెంట్స్ ఏంటి? నా లిటిల్ హీరోకి ఏం మారిపోయారు మీరు, మొత్తం ఏం చేశారు? ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటాడు ఇతను. ఐ ఈజ్ లైక్ దట్ వన్ చార్మింగ్ బాయ్ ఇన్ అ టీమ్. కానీ చాలా బాగా చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. పిరమిడ్ చేసి మూవ్ అయ్యారు మీరు. దట్ వాజ్ రియల్లీ డిఫికల్ట్ యాక్చువల్లీ. రాజాది రాజ రాజ గంభీర రాజ కుల తిలక ఇక్కడ మిస్ బ్యాలెన్స్ కూడా అవ్వలేదు. దట్ వాజ్ రియల్లీ నైస్. ఐ లవ్ దట్ మూవ్మెంట్ అ లాట్. ప్రతి పర్ఫార్మెన్స్ లెవెల్ పెరుగుతూనే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఇప్పుడు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఐ జస్ట్ హోప్ ఇది జరుగుతూనే ఉంటుంది ఇలా, అండ్ వీ కీప్ వాచింగ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఐ కీప్ ఇట్ అప్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. అదరగొట్టేశారు. కొరియోగ్రాఫర్ విశాల్ మాస్టర్. అగోరా డాన్స్ ఫస్ట్ చేసాడు, బాగుంది. అగోరాలతో ట్విట్టింగ్ చేశారు, అగోరాలతో వెస్టర్న్ చేశారు, చిరంజీవి గారి మూమెంట్ చేశారు, వేణు మూమెంట్ చాలా బాగా చూపించారు. ఓకే, అదొకటిను లక 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 అది అయిన తర్వాత తాం తగిడ దీం తిగడ దానికి చేశారు మూమెంట్స్. అవి ఒకసారి చేయండి అమ్మా. సార్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ స్టెప్పులు చూసారు కదా, ఫ్లోర్ మూమెంట్. నిన్న రాత్రి 2:15 2:30 ఆ టైం రాత్రి వెళ్ళిపోతున్నాను కారులో. మనోడేమో చేస్తున్నాడు, మనోడేమో అవుతుంది. కింద చూస్తే రోడ్డు మట్టి రోడ్డు మీద ఈడు షూస్ పక్కన పెట్టేసి, అరే ఎడ్డోడా షూస్ వేసుకొని చేయరా కాళ్ళు చిక్కిలు పోతాయి అంటే, అన్న స్టేజ్ మీద రేపు షూస్ లేవన్నా, అందుకే ఇట్లనే ప్రాక్టీస్ చేస్తున్నా. రాత్రి 2:30కి ప్రాక్టీస్ చేస్తుంటే నాకు పిచ్చి లేసింది సార్. డెడికేషన్ చూడండి, మాస్టర్ కి కంటెస్టెంట్ కి అలా అందరూ ఉంటే అందరూ ఎక్కడికో వెళ్తారు. నాకు ఒక చిన్న కోరిక, బాయ్స్ మీ టీం లీడర్ ఎవరు? రవి కదా, ఒక గట్టిగా కౌగిలించుకోండి. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలా వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే. పాపం రోహన్ అడుగుతా ఉంటాడు, ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ లో నేను మంచి చేసినప్పుడు సదా మ్యామ్ ఇస్తుండే, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని. ఏంటి ఇవ్వట్లేదు? ఫస్ట్ బిగినింగ్ లో అయితే సదాకి ఏం లేదు ఎవరి మీద. విశాల్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఇదే టాప్ లేచి పోయి చేసావు కదా నువ్వు సాంగ్, ఆ సాంగ్ లో డాన్సర్ గా చేశాడు విశాల్. డాన్సరే కదా, ఇలా చేస్తారని నాకు తెలియదు. ఇంత బాగా చేస్తాడని తెలుసు, విశాలే కదా, ఓకే చేస్తాడేమో అనుకున్నా. ఎవరిలో ఏముంటుందో ఎవరు తక్కువ అంచనా వేయలేరు.
ఎందుకంటే విశాల్, నేను ఈ ప్లాట్ఫామ్ మీదకి రాకముందు నన్ను ఎవరు జనాల్లో నన్ను అప్పుడు కాదు ఇప్పుడు కూడా బయట తెలియని వాళ్ళు నన్ను డాన్సర్ అంటే ఎవరు అనుకోరు, చేస్తేనే తెలిసిద్ది ఏదైనా. ఈ ప్లాట్ఫామ్ నీకు దొరికింది, బాగా నిరూపించుకో. ఇలాంటి ప్లాట్ఫామ్ కాదండి, డి ప్లాట్ఫామ్ దొరకడం దట్ ఈస్ వెరీ లక్కీ ఫర్ ఎనీ కొరియోగ్రాఫర్. ఎంత మంచి లైఫ్ ఇస్తుంది సో మెనీ కొరియోగ్రాఫర్స్. సో సదా మీరు మంచిగా శేఖర్ మాస్టర్ సాంగ్ కి డాన్స్ చేశారు, వేర్ ఆల్ వెరీ హ్యాపీ. మర్చిపోయా, చాలా బాగా చేశారు సదా. నేను అనుకున్నా బన్నీ గారి పక్కన సదా చేస్తుంటే బాగుండేది ఈ సాంగ్ అని. అంత బాగా చేశారు. ఒక సంగతి మళ్ళీ మర్చిపోయాను, నాకు ఏమవుతుంది మెమరీకి, ఐ డోంట్ నో. వెయ్యవయ్యా వెయ్యి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. లాస్యా ఈ పర్ఫార్మెన్స్ చూసావు, వీడి బిగ్ చూసావు, వీడిని చూసావు, భయం వేస్తుందా నీకు? అసలు భయం లేదు, ఎందుకు అంటే రోహన్ ని చూసి నేను ఎప్పుడు భయపడలేదు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీలు అందరూ అఘోరాలే. ఈ సూపర్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయడానికి నీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నావు? రోహన్ కి కరెక్ట్ ఉజ్వల్ అని అనుకుంటున్నాను, ఎందుకు అంటే ఉజ్వల్ కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్. సో ఉజ్వల్ ని పంపిస్తున్నాను. ఉజ్వల్ ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్.
ఉజ్వల్ పర్ఫార్మెన్స్ వచ్చి ఆ మేకప్ ఆ గెటప్ ని డామినేట్ చేశాడు. నాకు హైలైట్ ఏంటంటే నా లైఫ్ లోనే చూడలేదు అప్ షాట్ స్కిప్పింగ్. అప్ షాట్ స్కిప్పింగ్ అంటే చాలా కష్టం. ఇతను ఉజ్వల్ అప్ షాట్ చేస్తున్నాడు, ఇద్దరు ఒక అబ్బాయిని పెట్టుకొని అలా అలా స్కిప్పింగ్ 3 చేశాడు, చాలా కష్టపడి చేశాడు. ఇలాగే కంటిన్యూ చేయి, ఫైనల్స్ వరకు కూడా బాయ్స్ కూడా బాగా చేశారు. కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్. చాలా బాగుంది ఉజ్వల్. ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను నేను. అది ఒకటి నీకు త్రో చేశారు వెనక్క. నీకు ఎలా వస్తుందిరా అంత ధైర్యం? నీస్ మీద ఏదో మూవ్మెంట్ ఫ్లోర్ లో చేసావు కదా. అది చాలా బాగా నచ్చింది. ఒక్కటే అది మాస్టర్ చెప్పారు ఏంటి, స్కిప్పింగ్ అక్కడ కొంచెం ఫంబుల్ అయింది. సో దాట్ వాజ్ ది ఓన్లీ మైనస్. అదర్వైజ్ ఇట్ వాజ్ బ్యాంగ్ ఆన్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సదా, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. ఉజ్వల్ నీ డాన్స్ అదుర్స్. వాయిస్ కోఆర్డినేషన్ అదుర్స్. చాలా చాలా బాగుంది. ఒకసారి కొరియోగ్రాఫర్ వరద కదా, వరద నువ్వు ఇంకా అదుర్స్. నాకు ఇతను డాన్స్ చూస్తుంటే, ఉజ్వల్ డాన్స్ చూస్తుంటే వరదనే గుర్తొస్తున్నాడు. D5 చేసేటప్పుడు నా కంటెస్టెంట్ ప్రసాద్, తిని చేస్తుంటే నాకు కరెక్ట్ గా ప్రసాద్ కరెక్ట్ గా టఫ్ ఇచ్చేది వరద. ఇప్పుడు వరదాన్ని చూస్తుంటే తిన నాకు అలా గుర్తు వస్తున్నాడు. సేమ్ వరద లాగా. మిత్రులు ఏదైనా ఒక ఫ్లోర్ మూమెంట్ ఇద్దరు చేయరా? నిన్ను చూసి హట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. కానీ వరద అదొక్కటే చెప్పి అప్ షాట్ చేసేటప్పుడు మేబీ ప్రాక్టీస్ ఎక్కువ లేకపోవటం వల్లనేమో చిన్న క్లమ్జీ అయింది అక్కడ. అదొక్కటి చేసింటే మాత్రం ఇంకా సూపర్ ఉండేది. ఎందుకంటే ఉజ్వల్ వచ్చి బాడీ స్ట్రక్చర్ చిన్నది, ఆ స్వింగ్ చేసే అబ్బాయి పెద్దవాడు, కొంచెం లెంత్ అండ్ డిస్టెన్స్. ఆ బాడీ అలా వచ్చి అలా పోవాలంటే కరెక్ట్ గా ఆ సైజ్ అబ్బాయి అప్ షాట్ చేస్తే కరెక్ట్ గా వచ్చేది. గుడ్ ట్రైడ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. ఓకే, సో ఉజ్వల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. లాస్యా ప్లీజ్ కమ్. రవి నువ్వు కూడా. జడ్జెస్ మీ ఓట్స్ కావాలి నాకు. ఈ 2 lakhs ఏ టీం నుంచి ఏ టీం కి వెళ్తుంది? ఐ వాంట్ టు నో. సో సదా యువర్ ఓట్ గోస్ టు. నాకు 2 బాగా నచ్చినాయి. సిమిలర్ కూడా ఉన్నాయి జానర్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కి. కానీ ఒక్క చిన్నది ఆ ఫంబల్ వల్లే. లేదంటే మన దగ్గర ఏం లేవు తీయడానికి అసలు. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిడక్టింగ్ మార్క్స్, విచ్ ఇస్ వై my vote goes to Rohan. ఓకే, సో రవి నీ కంటెస్టెంట్ కి రోహన్ కి 1 vote వచ్చేసింది. సో నెక్స్ట్ శేఖర్ మాస్టర్. ఇద్దరు బాగా చేశారు. సో నెక్స్ట్ శేఖర్ మాస్టర్. ఇద్దరు బాగా చేశారు. కానీ నాకు ఆ ఒక్క ఇది వలన రోహన్. ఓకే, సో శేఖర్ మాస్టర్ ఓట్ కూడా రోహన్ కి వెళ్ళిపోయింది. సో తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి, ఉజ్వల్ ఆర్ రోహన్? రోహన్ వచ్చి వాళ్ళ బాయ్స్, రోహన్ వచ్చి ఆ పిరమిడ్స్ అన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అది కరెక్ట్ గా ఫార్మేషన్ లో పెట్టి దే టుక్ అన్ వెరీ గ్రేట్ రిస్క్. అండ్ డెఫినెట్లీ రోహన్ అండ్ గ్రూప్.
ఇప్పుడు నువ్వు గెలుచుకున్న 2 lakhs తో నీ కిటీలో 14 lakhs వచ్చేసాయి. అండ్ లాస్ట్ ఇయర్ నీ కిటీలో కూడా 14 lakhs ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈక్వల్. కానీ ఈ ఎపిసోడ్ లో మీ స్కోర్ 1-0. నెక్స్ట్ రౌండ్ ఇంకోటి ఉంది విచ్ ఇస్ వర్త్ 3 lakh rupees. అది కూడా రవి గెలిస్తే లాస్యా హ్యాస్ టు ఎలిమినేట్ ఒక పార్టిసిపెంట్ ఫ్రమ్ హర్ టీమ్. సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత రవి దగ్గర ఉంది 14 lakhs అండ్ లాస్యా దగ్గర కూడా 14 lakhs ఏ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్ విచ్ ఇస్ వర్త్ 3 lakh rupees. సో రవి నువ్వు ఫస్ట్ పార్టిసిపెంట్ ని పంపిస్తావా? నేనే ఫస్ట్ పంపిస్తాను. ఈసారి ఖచ్చితంగా నాదే. ఇంకా స్ట్రాంగెస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ డీజే అంటే మాదిరి ఉన్నాడు కదా. యు నో హూస్ ఇట్, దట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్, మై ఫేవరెట్ సాంగ్. సో పంపించేస్తున్నాను జతిన్. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ జతిన్ ఫ్రమ్ రవిస్ టీమ్. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. Your man, I wanna hold your hand
పర్ఫార్మెన్స్? అవుట్స్టాండింగ్. కరెక్ట్ గా ఇప్పుడు నుంచి 10 years లో అమెరికాలో మంచి డాన్స్ కాంపిటీషన్ జరుగుతుంది. మార్క్ మై వర్డ్, ఈ జతిన్ అక్కడ పోయి దుమ్ము దులుపుతాడు. అమ్మాయి కూడా సూపర్ గా చేసింది. ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ. We want Anshu on the stage. అన్షు, ఆ సెకండ్ చరణం ముందు బీజియం ఉంది కదా, Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. they did fantastically. You composed it very well. Thank you, sir. Thanks. Anshu, keep on going like this. Yes, sir. Sure. Style, Jatin style ki, I think you have a very good talent, very good contestant. You can mold him. అంటే నవరసాలు ఎక్స్ప్రెషన్, అమ్మాయిలు వేషం వేసిన, ఇది వేసిన, ఫోక్ చేసిన, వెస్టర్న్ చేసిన, యూనో కాంటెంపరీ చేసిన, ఈస్ గాట్ దట్. ఆ బ్లడ్ లోనే ఉంది. యూ విల్ డెఫినెట్లీ గో టు అమెరికా. సో సదా కరెక్ట్ జోడీ తయారైంది. అంటే అంశుకి జతిన్, జతిన్ కి అంశు పర్ఫెక్ట్ ఉన్నారు. మంచి ఐడియాస్ తో వస్తుంది. ఆ ఐడియాస్ కి న్యాయం చేయడం జతిన్ చూసుకుంటాడు. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ సదా. శేఖర్ మాస్టర్, నాకు ఫస్ట్ మూమెంట్ బాగా నచ్చింది. ఒకసారి చేయవా తనతో? Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. గుడ్ షో. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లాస్యా జతిని పంపిస్తున్నాడంటే కొంచెం లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడొచ్చులే అనుకున్నాను, బట్ లోపల నుంచి టెన్షన్ ఉంది. కానీ ఆ టెన్షన్ లోనే పంపించే. హూస్ యువర్ నెక్స్ట్ పార్టిసిపెంట్? రవి తేజ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రవి తేజ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. Angawanga Kerala Kalinga Gauda Kuntala Vidarbha Magadha Simhala Salva Gaula Barbara Avanti Chota Lata Pandya Cheri Madra Chakrabartulendarunna Vidu Eka Virudu Ekaika Chatra Vijudu Kavya Chitralekhanam Sangeeta Shilpa Natakam Samudrikam Uchatanam Akarshanam Vidveshanam అగ్నిజల వయస్తంభం బహుకళా ప్రవీణుడు ప్రవీణుడు నవీనుడు బాణ ఖడ్గ చేరి శక్తి యష్టి ప్రాశ గద పాశ వజ్రదండ కుంత శూల ధనుర్విద్యా ప్రపూర్ణుడు ఘన 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 ఘనుడు అగణిత గుణఘనుడు జనగణమున ఘనుడు రూలర్ చరితలో వెలుగుతున్న జ్యోతిని
మన ఇండియన్ మిలిటరీ ఫోర్స్ ఉంది కదా, వాళ్ళంతా ఎలా ఉంటారు, 24 hours అలర్ట్ గా ఉంటారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. అంటే ఒక సూసైడ్ స్క్వాడ్ లాగా ఈ సాంగ్ కి తగ్గనట్టు మాస్టర్ గారు కంపోజ్ చేశారు, దానికి తగ్గనట్టు వీళ్ళు కూడా చేశారు. నాకు బ్యూటీ ఈ సాంగ్ లో ఏంటంటే అన్ని కొరియోగ్రాఫర్స్ కి అంటే ఫిల్మ్ షూటింగ్ చేసేటప్పటికి 2 dimension యూజ్ చేయాలి. ఆ 2 dimension వచ్చి ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ద ఫిల్మ్. స్టేజ్ లో మీరు వచ్చి 2 dimensional తెచ్చారు. దట్ ఈస్ వెరీ గ్రేట్. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద జడ్జెస్. పర్టికులర్ గా ఫోకస్ ఎక్కడ చేయాలంటే రవి మీదనే. బట్ దెన్ టు ద కాస్ట్యూమ్స్ అండ్ ద బాయ్స్, వాళ్ళ ఫోర్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. ఇట్ వాస్ లైక్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉండేది. గుడ్ కంటెస్టెంట్స్ అండ్ బాయ్స్ కాస్ట్యూమ్స్ వేర్ ఫెంటాస్టిక్లీ డిజైన్డ్. బట్ ఒక చిన్న ఫీలింగ్, 11 బాయ్స్ మధ్యన ఒక అమ్మాయి వచ్చి ఈక్వల్ గా బాయ్స్ లెవెల్లో చేసింది చూడు, దానికి థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. రవితేజ మాస్టర్ స్టేజీ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. జతిన్ కి గట్టి పోటీ ఎవరంటే మన ఈ డీజేలో చూసిన బెస్ట్ కాస్ట్యూమ్స్. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే బాయ్స్ అందరూ ఉంటే కిక్ ఇచ్చాడు. ది బెస్ట్. ఈ బ్లాస్ట్ లోనే అర్థమైంది శేఖర్ మాస్టర్ మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందో. ఇంకోటి ఫస్ట్ వీళ్ళందరూ చేస్తున్నారు కదా, ఏడి కనపట్లేదు అనుకున్నా, త్రిశూలం పట్టుకుని టక్ పని పైకి వచ్చాడు. ఆ త్రిశూలంలో సగం కూడా లేడు. చూడండి, దాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. గుడ్ షో, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ ఎంట్రీ కాస్ట్యూమ్స్ చూస్తేనే ఐ వాజ్ లైక్ వావ్, ఇంత బ్యూటిఫుల్ గా వైట్ ఫర్ గానీ సీక్వెన్ గానీ కాంబినేషన్ ఎంత బాగా చేశారు. హూ థాట్ ఆఫ్ ఇట్? మాస్టర్ పిలుస్తాము. శశి గారు రండి ఒకసారి. చాలా బాగుంది ఐడియా కాస్ట్యూమ్స్ కి. ఇంతవరకు డీజేలో చూడలేదు. ఐ థింక్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ అట్ ఆల్, దిస్ కైండ్ ఆఫ్ అ కాంబినేషన్, ఫర్ అండ్ సీక్వెన్ టుగెదర్. వావ్. రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో రాను రానంటూనే సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. కానీ మన డి జూనియర్స్ లో 12 సూపర్ కంటెస్టెంట్స్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. కానీ శేఖర్ మాస్టర్ మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా నేను. మీ సాంగ్ మీద ఒక సర్ప్రైజ్ జూనియర్ డాన్స్ అయిపోతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టావంటే టాపులేసిపోతే, ముద్దే
ఒక్క నిమిషం ఈయన్ని అడుగుదాం. నువ్వు ఎవరిలో ఉన్నావు? నాలా ఉన్నావా, మమ్మీలా ఉన్నావా? శేఖర్ మాస్టర్. నాకు నిజంగా మా అబ్బాయితో మా అమ్మాయితో ఈ స్టేజ్ మీద చేయాలని ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా డెఫినెట్ గా చేస్తాం. నా కోరిక అది. సార్ మీ కోరిక కంటే అది మా అందరి కోరిక సార్. మీ ముగ్గురు చేస్తే సూపర్ గా ఉంటుంది సార్. కానీ శేఖర్ మాస్టర్ మీకంటే బాగా టాప్ లేచిపోద్ది పాట మీద ఎవరైనా బాగా చేస్తారా అని అనుకుంటుండే, నేను ఎవరు లేరు అనుకుంటుండే, కానీ వచ్చాడండి మీకు కాంపిటీషన్. కానీ డెఫినెట్ గా మా అబ్బాయిని 1-2 years లో ఇలా తయారు చేస్తాను. Okay, so let's call upon stage Ravi and Lasya with their team members. Judges, ఇప్పుడు రవి దగ్గర కూడా 14 lakhs ఉన్నాయి, లాస్యా దగ్గర కూడా 14 lakhs ఉన్నాయి. ఇప్పుడు 11 ఇంకా 17 అవుతుంది స్కోర్. ఎవరు గెలిచినా అదే స్కోర్ అవుతుంది. ఓకే, సో తరుణ్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? Jatin was a lone warrior, only with candles and a pretty girl. Our genre different. And now Ravi Teja, he had a full commando. Ante a force vachi, it was a suicide squad. Fantastic choreograph chesharu. According to me, I loved both of them. కానీ ఓట్ ఒక్కరికే చేయాలి తరుణ్ మాస్టర్. అమ్మా నేను మనసులో ఉండేది చెప్తున్నాను. He was a lone warrior. He had a force. Correct, Lasya? సో అందుకే మాస్టర్ పాయింట్ క్లియర్. పాపం ఒక్కడున్నా ఒక అమ్మాయితో చేసిన హీ పుల్డ్ ఇట్ ఆఫ్. అక్కడ మొత్తం బెటాలియన్ ఉండే కాబట్టి బెటాలియన్ ఉన్న రవితేజ ఇక్కడ లాస్ట్ అవ్వలేదు. ఎంత టాల్ బాయ్స్ వాళ్ళు బిల్ట్ మరి స్ట్రాంగ్ గా ఉంది, వాళ్ళు చేసేది కూడా ఫోర్స్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. అయినా సరే రవితేజకి పవర్ దానికి మ్యాచ్ అయినట్టు ఉంది, అంత చిన్న అబ్బాయి ఉన్నా సరే. సో ఐ థింక్ దాట్ ఈస్ కమెండబుల్. అగైన్ ఇక్కడ నిజంగా డిసిజన్ తీసుకోవాలంటే కష్టంగా ఉంది, కానీ ఫర్ మీ ఇఫ్ యు ఆస్క్ మై ఓట్ ఇట్ గోస్ టు రవి. సారీ సదా, ఏ రవి ఇంకొంచెం క్లారిటీగా చెప్తే ప్లీజ్. ఓకే, ఓకే, సో లాస్యా సదా ఓట్ మీ కంటెస్టెంట్ కే వచ్చేసింది రవితేజకి. అండ్ తరుణ్ మాస్టర్ మీరు అట్లా సదాకి పాస్ చేశారు, మీరేం చెప్పలేదు. ఇంకా ఒక్కచే తీసేయండి అంతే. ఓకే, సో రవితేజకి 2 votes వచ్చాయి. అండ్ శేఖర్ మాస్టర్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇద్దరు బాగా చేశారు, కానీ డెఫినెట్గా ఒకరిని చెప్పాలి కాబట్టి. ఇది కాక ఇద్దరి మీద అందరికి తెలుసు ఎక్కువ పవర్ ప్యాక్ ఇదంతా ఎక్కువ ఎక్కడుందంటే లాస్య దగ్గర ఉంది. జడ్జెస్ మనకి రౌండ్ 1 టై అయిపోయింది, రౌండ్ 2 రవి గెలిచాడు, రౌండ్ 3 లాస్యా గెలిచింది. సో ఈసారి ఎలిమినేషన్ క్యాన్సిల్ అవుతుంది. So let's call the participants and the judges onto the stage, please. Okay, so ఇంకా ఒక సూపర్ సర్ప్రైజెస్ తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. Until then, take care. Bye bye. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. అంటే ఇది
పర్ఫార్మెన్స్ నచ్చిందా లేకపోతే మీ రామ్ చరణ్ తేజ్ పర్ఫార్మెన్స్ నచ్చిందా? ఆబ్వియస్ గా చరణ్ దే నచ్చుతుంది. చరణ్ నీ పర్ఫార్మెన్స్ బాగుందా లేకపోతే నిహారిక పర్ఫార్మెన్స్ బాగుందా? మళ్ళా పడుతుంది గోల్ నీకు. నిహారిక. చీమ ఏనుగు రెండు కలిసి స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఏనుగు మాత్రం మామూలుగానే స్విమ్మింగ్ చేస్తుంది, చీమ మాత్రం తన లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టి స్విమ్మింగ్ చేస్తుంది. ఎందుకు? ఇటువంటి మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇటువంటి చెత్త జోకులంతా చెప్తే నేనేం చేయమంటాను? పై పై కలా పైరాగిలా ఉంటాదిరా లీలా లోకాలనే లేటోడు నీకు సాయం బాగబోడు. చంపిని రక్తంతోనే రాస్తా. ఫస్ట్ టైం మన డీజే లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎవరో ఒక పార్టిసిపెంట్ ని ఎలిమినేట్ టుడే.